ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టంలో పేర్కొందో ప్రతి ఒక్కదాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కొంతమంది పాపం ఓపిక పట్టలేకున్నారు. నేను వాళ్ళని కోరుతూ ఉన్నా, అయ్యా మీరు 50 ఏళ్లు రాజ్యం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు మొత్తం మీ చేతిలో ఉండింది. మీరు చేస్తానంటే వద్దంది ఎవరు? 10 ఏళ్ల పాటు మీరు పరిపాలన చేశారు. మన్మోహన్ సింగ్ గారేమో పేరుకేమో ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారి పెత్తనం, PM ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని చెప్పని అందరం కూడా తెలుసుకున్నాం. మరి అప్పుడు ఎందుకు డిసైడ్ చేయరా? అప్పుడు ఎందుకు ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోరా? ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత కూడా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. వాళ్ళు కేవలం మాటలు చెప్పారు. వాళ్ళు మాటలు చెప్పారు, మేము చేతలు చేసి చూపిస్తాము, ఇవాళ చూపిస్తూ ఉన్నామని మీ అందరికీ మనం చేస్తున్నాము. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పే తెలుగును క్రమేపీ మన పిల్లలు మర్చిపోతూ ఉన్నారు. దయచేసి మర్చిపోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఇంగ్లీష్ కోసం ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు మర్చిపోకూడదు. ఇంటిలో తెలుగు మాట్లాడాలా, ఇంటిలో తెలుగు మాట్లాడాలా. అమ్మా నాన్న అని ప్రేమతో, అభిమానంతో, ఆదరంతో పిలవాలా.